శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతపెట్టబడితిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, చనిపోయిన వారిని పాతపెట్టబడాలి. యేసుక్రీస్తు సమాధిలో పాతపెట్టబడినట్లుగా మనము పాప జీవితంలో కనబడకుండా మనము కూడా నీటిలో పాతపెట్టబడాలి. మనము బాప్తిసం వలన ఆయనతో కూడా పాతపెట్టబడిన వారుగా ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి మన బాప్తిస్మము ఒక భూస్థాపనంగాను నీరు ఒక సమాధిగాను ఉంది. ఈ విధంగా పాపమునకు మరణించిన వాడని అందరికీ తెలియపరచబడాలి. కాబట్టి మరణించడం, పాతిపెట్టడం అన్నటువంటి 2 కార్యాలు మన జీవితంలో జరగబడాలి. ప్రియులారా, ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో నిశ్చయంగా పునరుద్ధానము అన్నటువంటిది మనకు కలుగుతుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనము కూడా నూతన జీవితము పొందిన వారమై నడుచుకోవాలని మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందిన వారమై ఆయనతో కూడా పాతపెట్టబడ్డాం. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఆయనతో ఐక్యము కలిగిన వారినైనట్లయితే గనక ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యం ఎలా ఐక్యములో ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా జరుగుతుంది. దేవుని శక్తి చేత యేసుక్రీస్తు వారు మృతులలో నుండి ఎలా లేపబడ్డారో మనము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నూతన జీవితం పొందుకునే దానికోసమై నీళ్లలో నుండి లేపబడతాం. ఆ కార్యక్రమాన్ని రేపటి దినములో మన సంఘంలో జరుగుతోంది. దయచేసి బాప్తిస్మానికి ఒప్పించుకున్న వారందరూ కూడా భయపడకుండా యేసుక్రీస్తు వారి యొక్క నిజమైనటువంటి బిడ్డలుగా సాక్షులుగా జీవించే దానికోసమై ఈ దినమే సిద్ధపాటు కలిగి రేపటి బాప్టిజం ఆరాధనలో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చక్కటి మాటలతో గత 3 రోజులుగా మీరు మాతో మాట్లాడి బాప్తిస్మానికి కావలసిన ధైర్యం నిర్ణయించారు ప్రభా. ఎవరైతే బాప్టిజం సమర్పించుకున్నారో వారందరినీ కూడా ప్రభా మీ రెక్కల చాటును భద్రపరచండి. అపవాది యొక్క క్రియలు వారిలోనికి రాకుంటున్నట్లుగా, దురాత్ముడు వారిని ఆటంకపరచుకుంటున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ చేత కాపుదల భద్రత ఒదిగిస్తారన్న విశ్వాసముగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.